హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే నిన్న గుంటూరు జిల్లా తక్కెలపాడు గ్రామం సంబంధించి ఒక సంచలనమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుని రూపంలో ప్రతిష్ఠించడాన్ని బీసీవై పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాన్ని ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించే ఏర్పాట్లు అయితే చేశాడు. ఆ పార్టీ కార్యకర్తలు అందరూ దాన్ని మూకుమ్మడిగా దాన్ని ఒక ఎలాగంటే బీసీవై పార్టీ తరఫున భారీ ఎత్తున కార్యకర్తలందరూ గుమిగూడి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుని రూపంలో ప్రతిష్ఠించడాన్ని నిరసిస్తూ శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని పెడితే మేము పక్కన ఉన్న చెరువులో వేస్తామని భారీగా వాళ్ళు కార్యకర్తలందరూ గుమిగూడి అక్కడ విగ్రహాన్ని తొలగించే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు ఎన్టీఆర్ విగ్రహం రూపం అయితే ఇలా ఉంటే తర్వాతకి రామచంద్ర యాదవ్ ధర్నా వల్ల నిరసన వల్ల అక్కడ ఈ రూపం నుంచి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ రూపంలోకి మార్చుకునే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఉన్న గ్రామస్తులు. దానికి సంబంధించి మనం పూర్తిగా గ్రామంలో ఏం జరిగిందో దానికి సంబంధించి బీసీవై పార్టీకి సంబంధించి బీసీవై రాష్ట్ర నాయకులు అయినటువంటి చిలకల శ్రీనివాస్ యాదవ్ ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ గ్రామంలో ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, రండి. నమస్తే బ్రదర్. నమస్తే. అయితే ఆ గ్రామంలో ఏం జరిగింది అనేది ఒకసారి అక్కడ చూసిన వ్యక్తిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఒకసారి ఫోన్ కలపండి. హలో అన్న, నమస్తే. వేణుగోపాల్ అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు లైవ్ లో ఉన్నారు మీరు. అయితే శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రామచంద్ర యాదవ్ గారు దాని పార్టీ పరంగా అయితే కార్యకర్తలు అందరూ వచ్చి శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం అయితే చేశారు. దానికి సంబంధించి మీరు అక్కడ ఏం చూసారు, ఏం చేశారు చెప్పగలరా? ఏమీ లేదన్నా, ఆయన తిరుపతి నుంచి వస్తుండగా సడన్ గా, అంటే ఇది వరకు అయితే మేము ఒక సాంబశివరావుని ఎన్టీఆర్ అభిమాని ఒక విగ్రహం పెడితే మేము తీయించాం, నేను కరాటే కళ్యాణి వీళ్ళందరూ కలిపి. అప్పటికి రామచంద్రయ్య అన్నదాకా వెళ్ళలేదు. కానీ ఇది సడన్ గా సీక్రెట్ గా అప్పుడు దాకా బొమ్మ తయారు చేసి 24వ తారీఖున పెట్టేద్దాం అని అనుకున్నారన్న. కానీ ఈ లోపల తెలిసి మన తిరుపతి నుంచి వస్తున్నారు ఆయన ఇదిలో ఈయన ఒక్కడే వెళ్ళి, అంటే ఈయన తాలూకా సెక్యూరిటీ గట్రా ఉంటారు కదా, ఈయన ఒక్కడే వెళ్ళి అక్కడ ఈ విగ్రహం పెట్టద్దండి, ఎన్టీఆర్ రూపంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం పెట్టకూడదండి, ఇది కోర్టు స్టే కూడా ఉంది అని అది చెప్పి తర్వాత దీన్ని అయితే మీరు తీసేయవలసిందిగా, అంటే వాళ్ళు మనిషి ఒక మాట ఆడారు అక్కడ. చాలా మంది మాకు అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మీ గదిలో మీరు పూజించుకోండి, కానీ ఇది పబ్లిక్ కదా, పబ్లిక్ ప్లేస్ లో పెట్టకూడదు, ఇలా వాదనలు జరిగాయి. చాలా మంది ఒక 10-15 మంది చుట్టుముట్టి ఏదో మాట్లాడితే ఈయన సమాధానం చెప్పి, మీరైతే ఈ విగ్రహం పెడితే మీకు రేపు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి హెచ్చరించి వాళ్ళందరితో చాలా మందితో ఆర్గ్యుమెంట్ చేసి వచ్చేసారన్న. ఆయన వచ్చి మనకి వైజాగ్ పర్యటన 24 ఇక్కడ వైజాగ్ పర్యటన ఉంది, వైజాగ్ పర్యటనలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కార్యక్రమం పైన శ్రీకృష్ణ తాలూకా సరే మొత్తం మీద అయితే విగ్రహాన్ని అయితే తొలగించే ఏర్పాట్లు అయితే చేశారు రామచంద్ర యాదవ్ గారు. అయితే ఆ విగ్రహం ప్లేస్ లో ఎన్టీఆర్ నిజ రూపంతో ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అది నిజమేనా? పెట్టారు. అయితే ఏం చేశారంటే అన్న వాళ్ళు ఇలా తీసేస్తామని చెప్పి అలాగని మసూద్ ఓపెన్ చేయడం జరిగిందన్న. అది ఏ విగ్రహాన్ని? ముందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ముందు తీసేస్తామని చెప్పి ఈయనకి చెప్పారు, కరాటికల్ని చెప్పారు, నాకు మెసేజ్ పెట్టారు, ఇవన్నీ పెట్టి తీసేస్తామని చెప్పి అక్కడ పెద్దలని సీక్రెట్ గా ఆ టైం కి ఓపెన్ చేశారు శ్రీకృష్ణుడి విగ్రహం. అప్పుడు రామచంద్ర యాదవ్ అన్న ఇక్కడ వైజాగ్ లో ఉంటుండు కాదు, మాకు తెలిసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాం, రేపు 11 గంటలకి మేము పిలుపునిచ్చాం, అక్కడ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేస్తాం మేము వెళ్ళే అని చెప్పి అందరికి మెసేజ్లు వెళ్ళిపోవడం జరిగింది. 11 గంటలకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆ విగ్రహం తీసేసి మరుసటి ఉదయం బయలుదేరుతాం మేము 3 గంటలకి 2 గంటలకి ఇలాగా మేము బళ్ళు వేసుకొని బయలుదేరి అక్కడ అందరికి పిలుపులు ఇచ్చాం.
అయితే ఇది 2 గంటలకి మేము బయలుదేరాం అనగా మాకు మా ఉదయం మెసేజ్ మాకు ఆ విగ్రహం తీసి శ్రీకృష్ణ విగ్రహం తీసి ఎన్టీఆర్ ఇలాగ ఉంటది గోల్డ్ విగ్రహం చేతి ముందుకు చూపించి అది ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ మేము చూపిస్తున్నాం ఆల్రెడీ విజువల్ ఇక్కడ చూపిస్తున్నాం విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని చూపిస్తున్నాం అలాగే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మేము చూపించాం క్లారిటీగా. సో మాకు ఇక్కడైతే విజువల్ అయితే చూపిస్తున్నాం. మొత్తం మీద అయితే విగ్రహాన్ని అయితే తొలగించి ఎన్టీఆర్ నిజ రూపంతో ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టిర్రు అంతే కదా? ఓకే సంతోషం. ఓకే సార్ థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు. అవునా మా ఉద్దేశం ఏంటంటానా నేను చిన్నదే చెప్పగలుగుతున్నాను మీ విలేకరుల దీని రూపంలో ఏంటంటే శ్రీకృష్ణుడు దేవుడు. ఇప్పుడు రామారావు దేవుడు అవుడు, రామారావు పాత్రలు పోషించాడు, అన్ని బాగానే ఉంటాయి. రామారావుని మేమేమైనా కించపరచట్లే, కానీ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహం మేము పెట్టకూడదు అన్నా. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ జననం మరణం రాస్తాడు, శ్రీకృష్ణుడు పూజలు అయితే చేయరు, ప్లస్ ఆ విగ్రహానికి పూజలు చేయరు. అలాగే శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి ఇవన్నీ పండుగలు జరపరు ఆ విగ్రహానికి. అందుకోసం మేము దాన్ని వద్దంటాం. ఆయన చాలా క్యారెక్టర్లు రోహన్లు వేశాడు, రావణాసుడు వేశాడు, కర్ణుడు వేశాడు, బోల్డ్ క్యారెక్టర్లు చేశాడు. కానీ అయ్యటి కాకుండా ఒక్క శ్రీకృష్ణుడు ఎందుకు పెట్టాలని అంటామన్నా కొంతమంది ఒక్కొక్కరు అది తెలుగుదేశం స్టంట్ కావచ్చు. అక్కడ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది వాళ్ళ అధిష్టానం అని చెప్పిందేమో ఆ విధంగా పెట్టేవారు. వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. విజ్ఞానం ఉన్నోళ్ళు ఏమంటారంటనా ఎన్టీఆర్ కృష్ణుడు ఆయన దేవుడు అన్నట్టు మాట్లాడితే అదే ఆ విధంగా చేయాలని అలా ప్రయత్నం చేస్తున్నారు. సరే దాన్ని అయితే మీరు ఖండించారు, తొలగించే ప్రయత్నం అయితే చేశారు, చాలా సంతోషం. సో ముందు కూడా ఇలాంటివి జరగకుండా ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాం. ఓకే ఎందుకంటే మెసేజ్ శ్రీకృష్ణుడే ఎన్టీఆర్ అనేటట్టుగా జనాలు అనుకునే విధంగా సమాజం తయారు కావద్దు కదా. అవునా ఇంకొక విషయం మీ విలేకరుల రూపంలో నేను ఒక చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇప్పుడు ఇదే వీళ్ళు శ్రీకృష్ణుడు నిజంగా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అంటే ఈ ఎన్టీఆర్ మీద చెప్పులు ఎందుకు విసిరించారన్నా? రైట్ కరెక్ట్ మాట. అప్పట్లో జరిగింది అది. చెప్పులెత్తి విసిరించారు. ఇదే లక్ష్మీ పార్వతి ఉంటుండగా ఫ్యామిలీ ఎందుకు వ్యతిరేకించారు? మరి దేవుడు అయితే ఇవన్నీ ఎందుకు చేశారన్నా? రైట్ అది ఇప్పుడు ఆ మాట మాట్లాడితే గతం అంటారు. ఇప్పుడు జరిగేది ఇప్పుడు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మనసు మారింది, చంద్రబాబు గారి మనసు మారింది, అక్కడ ఉన్న నేతల మనసు కూడా మారినాయి. ఆయన లేకుంటే పార్టీ ముందుకు నడవదనే ఉద్దేశం మీద ఆ విధంగా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రాజకీయ స్టంట్స్ అనేవి ఉంటాయి పార్టీ పరంగా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. తర్వాత మనం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా అయితే మీ బీసీవై పార్టీకి సంబంధించి అంటే మీకు ఎలా సమాచారం వచ్చింది, ఏ విధంగా చేసారు, మీరు అక్కడ ఏమైనా పాల్గొన్నారా ఏంటి? యాక్చువల్ గా గుంటూరు జిల్లాలో తక్కెలపాడులో ఎన్టీఆర్ విగ్రహం యాక్చువల్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఆలోచన చేశారు. దాంట్లో ఎవరో కొంతమంది వ్యక్తులు సృష్టించే వాళ్ళు ఉంటారు కదా, సమాజంలో అల్లర్లు సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసే వ్యక్తులు ఉంటారు. ఎవరో కొంతమంది చేసినటువంటి ఆలోచనతోటి ఈ రూపంలో పెట్ట బాగుంటుందని పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా సమస్త సమాజాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ఈ సమాజానికి ఏందనమాట భగవంతుడి రూపంలో భూమి మీదకి వచ్చినటువంటి ఒక ఏంటంటే మహనీయుడు, భగవద్గీతను మనకు అందరు కూడా ప్రసాదం చేసినటువంటి వ్యక్తి. సమాజం ఎలా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలి, ఎలా ధర్మంగా ఉండాలి, ఎలా మానవ జీవితం ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉంటది కర్మఫలం ఎలా ఉంటది, ఏ విధమైనటువంటి లైఫ్ మళ్ళీ తర్వాత ఉంటది, మనం ఎలా నడవాలని చెప్పేసి కోట్లు ఇవన్నీ కూడా రాకముందే ఒక ఏందనమాట సొంత కోట్ లాగా మన బాడీలో ఏందనమాట ఒక సొంత కోట్ని నిర్మించే విధంగా సంస్కారం నిలబెట్టినటువంటి మహనీయుడు. ఇవాళ ఈ భారతదేశంలో ఇన్ని మతాలు ఇన్ని ధర్మాలు ఉన్నా కానీ ఇవాళ ఏందనమాట భగవద్గీతను ప్రామాణికం చేసుకుని భగవద్గీత మీద ఎవరైనా ప్రమాణం చేయాలంటే ఎంతో ఏందనమాట ఇది తప్పు, ఇది నెక్స్ట్ లైఫ్ నాకు ప్రాబ్లం ఉంటదని ఒక ఆలోచనతోటి స్వతహాగా నిర్ణయం తీసుకునే విధంగా ఆ మహానుభావుడి యొక్క రచన, ఆయన చెప్పినటువంటి విధానాలు ఈ సమస్త సమాజానికి భగవంతుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడు ఈ అదే విధంగా ఎన్టీ రామారావు, గౌరవనీయులైనటువంటి ఎన్టీ రామారావు గారు, ఈయనంటే ఏంటంటే తెలంగాణ తెలుగు ప్రజలకి, తెలంగాణ ఆంధ్ర ప్రజలకి అందరికి కూడా చాలా అభిమానం. ఎందుకు అభిమానం అంటే ఈ బహుజన సమాజాన్ని, వెనకబడినటువంటి ఈ సమాజాన్ని జనాలలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చాడు, రాజకీయ పరంగా అవేర్నెస్ తీసుకొచ్చాడు. అన్ని కూడా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి దేశానికి ఎంతగానో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన మహనీయుడు. మనం అందరం కూడా ఆయన నమస్కరించదలిగినటువంటి వ్యక్తి ఆయన. కాదంట సినిమాలను నటించాడు, విగ్రహం బాగుందనే ఉద్దేశంతో
ఇది శ్రీకృష్ణ భగవాన్ గారి విగ్రహాన్ని, శ్రీకృష్ణ భగవాన్ గారి చరిత్రని సినిమాలో చూపించడానికి మేము అందరం ఒప్పుకున్నాం. ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు వేదాలే కానీ ఇవన్నీ శ్రీకృష్ణుడి గురించే కానీ వెంకటేశ్వర స్వామి గురించే కానీ ఆ వేషధారణ వేసి జనాలకు అర్థమయ్యే విధంగా సినిమాలు తీసినందుకు సంతోషపడతాం. అది సినిమా వరకే ఉండాలి, అంతేగాని అదే రూపాన్ని నేను బయట పెట్టుకుంటా అంటే అది పద్ధతి అయినటువంటి విషయాలని తెలియజేస్తున్నాను. ఓకే, అది ఏమైనా ఉంటే శ్రీకృష్ణుడి మీద ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే శ్రీకృష్ణుని రూపంలో ఉంటే ఇంట్లో పూజించుకుంటే బాగుంటది, కానీ బయట సమాజానికి ఆ విధంగా తెలియజేయడం మంచిది అని మీ యొక్క ఉద్దేశం, అంతే కదా? అదే ఆ ఉద్దేశం చేత ఏంటన్నమాట, వాళ్ళు ఆ విగ్రహాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని, మీ ఉద్దేశం కాదు అందరి ఉద్దేశం, హైందవ సమాజం, హిందూ సమాజం, యాదవులందరూ కూడా, సమస్త సమాజం కూడా ఇది పద్ధతి కాదని ఖండించారు. అంతేకాకుండా మా నాయకుడు, మహానాయకుడు ఎవరు రామచంద్ర యాదవ్ గారు బాగా తిరస్కరించడం జరిగింది. అంతే అదే విధంగా యాదవ సంఘం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, మా నాయకుడు మేకల రాములు యాదవ్ కానీ, అదే విధంగా కరాటి కళ్యాణే కానీ, అదేవిధంగా నేను నా పేరు సిరికల్ శ్రీనివాస యాదవ్ నేనే కానీ, నాలాంటి నాయకులందరూ యాదవ్ నాయకులు, అదేవిధంగా బీసీవై నాయకులు, అదేవిధంగా సమస్త సమాజం, హైందవ సంస్కారం, హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇది పద్ధతి కాదు. ఇవాళ ఏందనమాట, శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారు. రేపు అదేవిధంగా వేరే సినిమాల్లో ఉన్నటువంటి అన్నమయ్య సినిమాల్లో వెంకటేశ్వర స్వామి రూపంలో సుమన్ ఉన్నాడు, ఆయన విగ్రహం పెడతారా? అదేవిధంగా అమ్మవారి రూపంలో రమకృష్ణ గారు వేరు రకాలుగా రూపాలు వేసింది, ఆమె విగ్రహం పెడతారు. సమస్త సమాజానికి మీరు ఏం చెప్పబోతున్నారు? మీకు అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మీ అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో మీ అమ్మ ప్లేస్ లో ఏంటంటే మా అమ్మని తీసుకొచ్చి మీరు దండం పెట్టుకుంటారా? మా నాన్నని మీ ఇంట్లో పెట్టి మీరు దండం పెట్టుకుంటారా? మీ మనసు ఒప్పుకుంటారా? అలాంటిది ఏందనమాట, మన అందరికి సంబంధించినటువంటి దేవుని తీసుకొచ్చి వేరే మీ సంబంధించినటువంటి అభిమాన రూపంలో పెట్టేసి ఆడ పెడితే అందరూ కూడా ఏంటంటే దేవుడు అంటే దండాలు పెడతాడు, కొబ్బరికాయలు కొడతారు, ఇలాంటి భావాలు ఉంటాయి సమాజంలో. అంతే విధంగా సత్య సమాజం బోధించినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఏందనమాట ఎన్టీఆర్ మీద ఏదో చెడు అభిమానంతో కూడా చెప్పులు దండలు వేశారు. ఇలా సమాజానికి ఏం పోతుంది? చెడు మెసేజ్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది పద్ధతి అయినటువంటిది కాదు. ఇవాళ ఇక్కడే కాదు, ఎక్కలపాడే కాదు, ఇద్దరు కూడా ఖమ్మంలో చేశారు. మా నాయకులంతా కూడా, మా మేకల రాములు యాదవ్ కానీ, అదేవిధంగా యాదవ సంఘాల నాయకులందరూ కానీ, కరాట కళ్యాణే కానీ, నేనే కానీ, ఎంతో మంది నాయకులందరూ కూడా ఖమ్మంలో పోయిందనమాట. ఆ విజయరామరావు గారు ఆయన చేసినప్పుడు, అక్కడ చేసినప్పుడు కూడా ఏందనమాట కోర్టు అభ్యంతరం తెలియజేసి అక్కడ కూడా తీసేయడం జరిగింది. అదే విధంగా మేమందరం కూడా మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు గట్టిగా గద్దాంచడం వల్ల ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు, పద్ధతి అయినటువంటి విధానం కాదు ఇది. మీరు ఈ విధంగా ఫాలో అయితే మాత్రం మీరు సమస్త సమాజం ముందు మీరు దోషులుగా నిలబడతానని గట్టి గద్దాంచడం వల్ల ఆ విగ్రహం తీసేసి తెల్లారి మేము అందరం కూడా రెడీ అయిపోయి ఎక్కడ ఏందనమాట ధ్వంసం చేద్దామని చెప్పి మేము అందరం కూడా వేలాదిగా తరలి వస్తున్నాం. అది హిందూ సమాజమే కానీ, అది యాదవ సమాజం కానీ, సమస్త సమాజం అంతా కూడా మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకి అందరం కూడా ఏకతాటిగా మేము బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో ఎమ్మటి ఏందనమాట విగ్రహం తీశారు, వేరే విగ్రహం పెట్టారంటే ఎక్కడో అక్కడగా ఆగిపోవడం జరిగింది. బ్రదర్, ఏది ఏమైనా ఒక మంచి ఉద్దేశంతో మీరు చేసిన కార్యక్రమం సమాజానికి ఒక వేరే మెసేజ్ వెళ్లకుండా మీరు ఆ ప్రయత్నం అయితే చేసినారు. చాలా వరకు అయితే అక్కడ ఉన్న జనాలు ఎట్లా గొడవకి అని దిగారా, లేకుంటే చెప్పినట్టుగా విని మార్చారా? బ్రదర్, యాదవ్ సమాజం, హైందవ సమాజం, అక్కడున్న ఊరు ప్రజల కింద మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఆల్రెడీ మర్యాదపూర్వకంగా చెప్పాడు, అన్న ఇది పద్ధతి కాదు, దేవునిలాగా చూడాలి, మానవులాగా చూడాలి, అంతే తప్పదని దేవుని ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెడితే, గుళ్ళల్లో ఉండవలసిన దేవుడు బయట ఏంటంటే స్టాచ్యూ రూపంలో పెడితే అది పద్ధతి దేవునికి ఉన్నటువంటి బడిపోతుంది, అది వేరే రూపంలో పెట్టొద్దని మా నాయకుడు మంచిగా చెప్పాడు. ఆయన శాంతిపరుడు, దయపరుడు, ఆయన నాలెడ్జ్ ఎంతో ఆలోచన ఉన్నటువంటి నాయకుడు. ఆయన చెప్పే విధంగా చెప్పాడు. మీరు వినట్లయితే నేను రేపు నా ఉగ్ర రూపాన్ని నేను చూపిస్తాను, అదే శ్రీకృష్ణుడు రూపాన్ని మీకు చూపిస్తాను, మీరు ఆ విగ్రహం చేయబోతానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెల్లారి మేము అందరం కూడా ఎంత అయితే ఏందనమాట కురుక్షేత్ర యుద్ధంలో ఎట్లయితే ఏందనమాట ధర్మం కోసం నిలబడి జనాలు ఎట్లయితే వచ్చారో మా నాయకుడు చేసినటువంటి ఈ విధానానికి మా నాయకుడి పిలుపు మేరకి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి సమస్త హైందవులు, హిందువులు, యాదవులు అందరూ కూడా ఏకదాటి అందరూ కూడా బహుజన నాయకులు అందరూ కూడా బయలుదేరటం జరిగింది. బహుజన నాయకులని కాదు, హిందూ సమాజం తొక్కిసలాట కానీ గొడవ కానీ ఏమైనా జరిగిందా? ఎవరికైనా గాయాలు ఏమైనా సంథింగ్ ఏమైనా జరిగిందా? ఇప్పుడు వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి ఏమన్నా చర్యకు ప్రతిచర్య కార్యక్రమాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రామచంద్రయ్య మీద ఏమన్నా కక్షపూరితమైన చర్యలు ఏమైనా చేపట్టే? రామచంద్ర యాదవ్ ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆయన ఏందనమాట భక్తిపరుడు, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఎలాంటి ఇప్పుడు కూడా తప్పు చేసే వ్యక్తి కాదు ఆయన. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, గవర్నమెంట్ కు తెలియదా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఏందనమాట మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్న సంగతి ఆ విషయం తెలియదా? ఇంత సమస్యగా అవుతున్నా కానీ చంద్రబాబు నాయుడుకి తెలియదా? చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించినటువంటి క్యాండిడేటే కదా,
ఎన్టీ రామారావు గారు. ఆయన తెలవదా? ఆ పార్టీ కార్యకర్తలకు తెలవదా? ఇది కావాలని చేయడం పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే మాకు గౌరవమే, తెలుగుదేశం పార్టీ అంటే గౌరవమే, కానీ ఇది పద్ధతి కాదు. ఎన్టీఆర్ అంటే గౌరవమే, అది పద్ధతి కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ అట్లా ఆ విధంగా చేయమని చెప్పిందో చెప్పలేదో తెలియదు, కానీ అక్కడ ఉన్న క్యాడర్ మాత్రం, కార్యకర్తలు మాత్రం ఏదో మెప్పు కోసం చేసిన ప్రయత్నం లాగా అనిపిస్తుంది. కానీ ఆ గవర్నమెంట్ చంద్రబాబు సంబంధించి వాళ్ళు చేయమని అయితే చెప్పరు. ఎందుకంటే మేబీ శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమని అయితే వాళ్ళు చెప్పరు. కార్యకర్తల ఉత్సాహంతో పెట్టుకోవచ్చు, ఎవరు కూడా చెప్పరు. అలాంటి పద్ధతి కాదు. ఈవెన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో జరిగినటువంటి లడ్డూలోనే ఏందన్నమాట కలిపినటువంటి నెయ్యి ప్రాబ్లం తోటి పవన్ కళ్యాణ్ గారు గర్జించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గర్జించారు. ఇంకా అదంటలేదు. కానీ ఇలాంటి విషయాల్లో కొంతమంది గర్జించే ఉంటారు. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే వ్యక్తులు తీసపోకపోవచ్చు, లేకపోతే దాన్ని ఏదైనా సమాజంలో తీసుకుపోవాలి, దాని ఒక సంచలనం చేయాలని చెప్పి లోకల్ ఉన్నటువంటి ఉంటారు, చిన్న చిన్న నాయకులు ఉంటారు, నా పేరు బయటికి రావాలన్న టైప్ లో ఏదో చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా సమస్య సమాజానికి ఒకటే చెప్తున్నాను, దేవుళ్ళుగానే చూడండి, రైట్, మానవులాగానే చూడండి, అంతే తప్ప కానీ దేవత రూపంలో, దేవుళ్ళ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరు వేరు రూపాలు మార్చేసి వికృత శాస్త్రం మాత్రం ప్రదర్శించబాకండి. రేపు జరగబోతున్నటువంటి వినాయకుని పూజలు కూడా సమస్త సమాజాన్ని తెలియజేస్తున్న వినాయకుని పూజలు కూడా త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఏందనమాట, మీరు ఇష్టం వచ్చినట్టుగా దేవుని విగ్రహాలు పెట్టుకొని తాగి తందాలు పనికిరానటువంటి పాటలు వేసుకొని యువకులారా, సమాజ ప్రజలారా, మీరు ఇలాంటి సమస్యలు సృష్టించబాకండి. వాళ్ళు ఏందనమాట, 5వ సాంప్రదాయం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి జనాలంతా కూడా భక్తి భావంలో ఉండాలి, ఎవరికి వాడు సెల్ఫ్ కంట్రోల్ గా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు పెట్టినటువంటి విధానాలు ఇవన్నీ కూడా, ఈ విధానాలు భక్తితోటి చూడాలి తప్ప మందు మటలతోటి రకరకాల నాకు పేరు రావాలని గొడవలతోటి మీరు అనవసరంగా సమాజాన్ని ఖరాబ్ చేయబాకండి. సమస్త సమాజాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వ నాయకులే కానీ, అదేవిధంగా కలెక్టర్లే కానీ, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. సమాజంలో చాలా విచ్చలవిడితనం అనేది పెరిగిపోతున్నది. ఏందనమాట, దేవుని బొమ్మలు పెట్టుకొని విపరీతంగా సందాలు వసూలు చేస్తున్నారు. సందాలు వసూలు చేస్తున్నారు. అయితే అక్కడ విగ్రహాన్ని తొలగించారు, ఎన్టీఆర్ విగ్రహాన్ని, శ్రీకృష్ణుడు విగ్రహాన్ని తొలగించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ నిజ రూపంతో ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టారు. అది రామచంద్రయ్య కృషి వల్ల, ఆ పార్టీ కార్యకర్తల వల్ల అది జరిగిందనేది వాస్తవం, అందరికి తెలిసిన విషయమే. అది మళ్ళీ జరగకుండా కూడా అన్ని పార్టీలే కానీ, మిగతా పార్టీలకు సంబంధించి ఎవరైనా కానీ ఆ విధంగా సమాజానికి మెసేజ్ వెళ్లకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ఉండాలి కూడా. అది ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారో ఒక విషయం చెప్పండి. ఈ సమాజంలో ఉన్నటువంటి కొంత ఏందనమాట వికృత శాస్త్రాలు చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మీకు వార్నింగ్ ఇస్తున్నాను. హైందవ సమాజాన్ని దూషించే విధంగా, సమాజాన్ని దూషించే విధంగా, ఏ మతస్థులైనా సరే సమాజాన్ని దూషించే విధంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఏదైనా కానీ మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మళ్ళీ శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి విగ్రహాన్ని, శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి దేవుణ్ణి, శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి భగవంతుణ్ణి మీరు ఏందనమాట మానవ రూపంలో మళ్ళీ ఎక్కడన్నా మీరు ప్రదర్శించడానికి ఆల్రెడీ హైకోర్టు మొట్టకాలేసింది. మా యాదవ సంఘం నాయకులందరూ, సమస్త హైందవ సమాజం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. ఇలాంటి వికృత శాస్త్రాలు చేసే సమాజాన్ని మాత్రం ప్రాబ్లం గురి చేయొద్దు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా నేను తెలియజేస్తున్నాను, ఇలాంటి వికృత శాస్త్రాలు చేసే వ్యక్తులు ఉన్నారు సమాజంలో, ముందుగానే మీరు పసిగట్టి వాళ్ళని శిక్షించవలసిందిగా అటు ప్రభుత్వానికి ఇటు పోలీసు వ్యవస్థ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మళ్ళీ తెలంగాణలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పర్మిషన్లు అయితే తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అక్కడ ఈ విగ్రహాన్ని కూడా అంటే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా మీరు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మనకు అభ్యంతరం ఉండదు. ఆ విధంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకొని నెక్స్ట్ టైం కూడా అది జరగకుండా చూస్తే ఇంకా మంచిది. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఓకేనా, కలుద్దాం.